హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్. ఈరోజు అండి మన క్లాస్లో మనము ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి ఈ ప్యాడ్స్ వేస్తున్నాము. బ్యాక్ సైడ్ అయితే ట్రయాంగిల్ షేప్లో షేప్ తీస్తున్నామండి. 3/4 హ్యాండ్స్ కట్ చేస్తున్నామండి. దానికి ఫ్రిల్లు స్టిచ్ చేస్తున్నామండి. ఇది మెయిన్ బ్లౌజ్ పీస్ అండి. ఇది లైనింగ్. మనది క్లాసీ కదంబం అని ఇంకొక ఛానల్ కూడా రీసెంట్ గానే స్టార్ట్ అయిందండి. అందులో మన లేడీస్కి కావాల్సినటువంటి అన్ని వంటల దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి మొత్తము వీడియోస్ అందులో అప్లోడ్ చేయబోతున్నామండి. ఆల్రెడీ ఇప్పటికి 3 వీడియోస్ అప్లోడ్ అయి ఉన్నాయి. మీరు కూడా గమనించవచ్చండి. నేను దీని లింక్ అయితే ఎండ్ స్క్రీన్స్లో కానీ లేదంటే ఐ కార్డ్స్లో కానీ ఇస్తానండి. మీరు చూడవచ్చు. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నానండి. మన వీడియోస్ పూర్తిగా కంప్లీట్గా చూడండి, మీకు బాగా అర్థమవుతాయి. చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వండి. లైక్ అనేది ఈ క్రియేటర్స్కి బూస్ట్ లాంటిదండి. మీరు ఇచ్చే ఈ బూస్ట్ వల్ల మన వీడియోస్ సజెషన్లోకి వెళ్తాయండి. అటు చూసి అటు వెళ్ళకండి ప్లీజ్ అండి. ఇక కటింగ్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా మనము లైనింగ్ కట్ చేస్తున్నామండి. లైనింగ్ లెంత్ 18 పెట్టుకున్నామండి. మనకి 17 కావాలా, 1 ఇంచ్ ప్లస్ పెట్టుకున్నాము. ఇక ఇటు క్లాత్ అయితే మనకి 40 ఇంచెస్ అన్నప్పుడు 10 ఇంచెస్ ఏనండి. 11.5 పెట్టాను. 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నానండి. 7 ఇంచెస్ షోల్డర్ పెట్టానండి. ఇంకా ఇది కూడా 7 ఇంచెస్ పెట్టాను. 7 ఇంచెస్కి మార్క్ పెట్టాను. ఇక్కడైతే 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి. మార్క్ పెట్టాను. ఇక్కడ 3.5 పెట్టుకుంటున్నానండి షోల్డరు. దీనికి ఇలా రౌండ్ వేసేసామండి. ఇక్కడ మనకి ఇక్కడ వీప్ వచ్చేసి 4 ఇంచెస్ కావాలండి. 4.5 పెడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ కింద మనం మడిచి కుట్టేసుకుంటాం కాబట్టి పెడుతున్నాను. దీనికి ఇక్కడికి లైన్ వేసుకుంటున్నానండి. ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఒక 2.5 ఇంచ్ వరకు ఇక్కడ కుట్లలోకి వెళ్ళిపోతుందండి. నెక్స్ట్ ఒక 1 ఇంచ్ మార్క్ పెట్టుకున్నాను. ఇక్కడికి ఇలాగా మార్క్ వేసేస్తున్నామండి. ఈరోజు మనం చేయబోయే డిజైన్ ఇదండి. బ్యాక్ సైడ్ ఓపెను. ఇది వచ్చి మనకి ఈ ట్రయాంగిల్ షేప్ మనము కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే నెక్ రౌండ్ నెక్ పెట్టామండి. ఇంకా ఇక్కడ మనము మామూలుగానే హాఫ్ నుంచి బ్యాక్ రౌండ్ వేసేస్తున్నామండి. ఇక ఇది కట్ చేసేసుకుందామండి. ఇది మనం కుట్టుకున్నప్పుడు మీకు తెలుస్తుందండి ఈ కటింగు.
ఇది బ్యాక్ అండి. మనము మామూలుగా ప్రిన్సెస్ కట్ అనేటప్పటికి ఈ బ్యాక్ కంటే ఫ్రంట్ ఇక్కడ ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటామండి. అందుకే దీన్ని ఇక్కడ ఒక 1 ఇంచ్ జరిపేద్దామండి. చూడండి, ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాము. మీరు చూడొచ్చు, కరెక్ట్గా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నామండి. ఇంకా మార్కింగ్ ఇదే చేసేద్దామండి. ఇది ఫ్రంట్ పీస్ అండి. ఇది ఫ్రంట్ పీసు. ఫ్రంట్ పీస్కి మనం మార్కింగ్ వేసుకుందామండి. ఇప్పుడు 3.5 షోల్డర్ మార్కింగ్ చేశానండి. ఫ్రంట్ అయితే 7 ఫ్రంట్ నెక్కి తీసుకున్నామండి. ఇక దీన్ని ఇలాగా రౌండ్ తీసుకున్నామండి. ఇక్కడ 4.5కి మార్క్ పెట్టానండి. మామూలుగా కొంచెము 36 కానీ అలాగ ఉంటే ఇక్కడ 4 ఇంచెస్ పెట్టుకుంటామండి. ఇది 40 ఇంచెస్ అనేటప్పటికి మనకి చెస్ట్ ప్లేస్ మారుతుందండి. అందుకని అలా పెట్టుకుంటాము. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు నేను 11.5 పెట్టానండి. ఇక్కడ మనకు చెస్ట్ పాయింట్ అన్నమాట. ఈ రెండు ఎక్కడైతే మనకి కట్ అవుతాయో అది చెస్ట్ పాయింట్. ఇక్కడైతే మనము ఒక 1/2 ఇంచి లోపలికి పెట్టుకునేసి హ్యాండ్ కట్ చేస్తామండి. అది ఆ మార్క్ ఇప్పుడు గీసేసాను. ఇంకా ఇక్కడ కూడా ఇక్కడ ఎంత పెట్టుకుంటున్నామో ఇక్కడ కూడా అంతే మార్క్ పెట్టుకోవాలండి. ఇక్కడికి పెట్టేసుకున్నాము. ఇటు తర్వాత నుంచి ఒక 2.5 ఇంచి మార్క్ పెట్టానండి. ఇక్కడ మనకి ఈ కర్వ్ దగ్గర నుంచి ఇక్కడ ఈ వంపులోకే అండి, లేదంటే మీరు ఇక్కడ నుంచి ఒక 5.5 6 అట్లా తీసుకోవచ్చండి. మనకి 6 మార్క్ వచ్చింది. 6కి పెడుతున్నానండి. 36 అయితే 5.5 తీసుకోవచ్చండి. ఇది కొంచెం పెద్ద జాకెట్ కాబట్టి అలా పెట్టుకున్నాము. ఒక 1/2 ఇంచ్ కిందికి దించుకున్నాము. ఇక్కడ నుంచి దీనికి ఇలా కర్వ్ గీసేసేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికండి చూడండి, ఇక్కడ నుంచి రౌండ్ తీసుకోండి. దీన్ని ఇలా గీసేసేయండి. ఇది స్ట్రైట్ మార్కింగ్ అండి. మనము ఇది కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇది కూడా కట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం కుట్టుకునే ప్లేస్ వచ్చేసి ఇక్కడ వేస్తున్నాను చూడండి, ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఇక్కడ కుట్టుకునే ప్లేస్ అలాగా. ఇటు సైడ్ కూడా అండి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఇక్కడ. ఇదండి, ఇది స్టిచ్చింగ్ ప్లేసు, ఇది కటింగ్ ప్లేసు. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ ఒక 1/2 ఇంచి, ఇక్కడ ఒక 1/2 ఇంచి. మనం ఇక్కడ ఎక్స్ట్రా టోటల్ ఒక 1 ఇంచ్ పెట్టుకున్నాం కదండి. ఆ 1 ఇంచి ఇక్కడ మనకి ఖర్చు అయిపోతుంది అన్నమాట. అందుకు మనము ఈ విధంగా ఎక్స్ట్రా పెట్టుకుంటాము. మీకు అర్థమై ఉంటుందండి. కట్ చేసేద్దామా అండి.
ఇక్కడ రౌండ్గా కట్ చేసుకోవాలండి. దీన్ని ఇలాగా పొడవు పెట్టేసి ఒక ఫోల్డ్ వేసేసి మరలా ఇంకొక ఫోల్డ్ వేయండి. ఈ ఎడ్జెస్ అటు లాస్ట్కి వెళ్ళిపోవాలండి. ఈ పక్క ఫోల్డింగ్లు 2 ఫోల్డింగ్లు ఈ పక్క ఉండాలి. లెంత్ 11 పెడుతున్నానండి నేను. ఇక్కడైతే లూజు మనకి 6 కావాలండి. 6 12 అన్నమాట. ఇక్కడికి నెక్స్ట్ ఇంకొక 1.5 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకుంటున్నామండి. ఇక్కడ ఇదే లెంత్లోనే మనకు గీత పడుతుందండి. ఇక్కడ మనం ఎంత వెడల్పు పెట్టుకున్నాము అంటే ఇప్పుడు అక్కడ 7 ఆర్మ్ హోల్ పెట్టుకున్నామండి మనము. ఇక్కడ దాదాపుగా 10 ఇంచెస్ అంటే ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నామండి. ఇది కూడా కొంచెం ఎక్కువే అవుతుంది. సైడ్స్ కొంచెం తీసేసుకోవచ్చు మరలా. ఇది 3.5 దించుతున్నామండి. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్మ్ హోల్ వేసేద్దాం. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇది కొంచెం ఒక 1/2 ఇంచి క్రాస్ తీసేసుకోవాలండి. ఇది సెంటర్ మార్కింగ్ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడు మార్కింగు. ఇక మనము మెయిన్ క్లాత్ కట్ చేసేద్దామండి. లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ క్లాత్ ఎప్పుడు ఒక 2 పాయింట్స్ ఎక్కువ తీసుకోవాలి. బ్యాక్ సైడు అయిపోయిందండి. ఫోల్డింగ్ కరెక్ట్గా పెట్టుకోవాలండి. ఇలా పెట్టేసుకుందామండి. ఇంకా ఇవి ఎంత ఉన్నాయో అంతా కట్ చేసేసుకుందాం. మీకు కదిలిపోతుంది అనుకుంటే పిన్స్ పెట్టుకునేసి ఇలా పిన్స్ పెట్టేసుకునేసి కట్ చేసుకోవచ్చండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇది మనం కుట్టుకున్న తర్వాత కూడా ఇది కట్ చేసుకోవచ్చండి. హ్యాండ్స్ దీని వెంబడి కట్ చేసేసుకుందామండి. 2 హ్యాండ్స్ కండి ఇది. ఇక దీనికైతే మనము ఈ గీత వెంబడి కట్ చేసేస్తున్నామండి. మనము బ్యాక్ పీసు ఈ విధంగా షేప్ గీసుకున్నాం కదండి, అది కట్ చేసేసుకున్నాము. అలాగే ఇది ఫ్రంట్ పీస్ అండి. ఫ్రంట్ పీస్ కూడా మెయిన్ క్లాత్లో కట్ చేసేసుకున్నాము. అలాగే ఈ హ్యాండ్స్ కూడా మెయిన్ క్లాత్లో కట్ చేసేసుకున్నామండి. ఈ విధంగా కటింగ్ మొత్తము మనకి పూర్తయిపోయింది. ఇంకా స్టిచ్చింగ్ మరొక వీడియోలో చేద్దామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మరొకటి క్లాసిక్ కదంబం ఉందండి,
దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.